బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2కి మాకు సపోర్ట్ చేసిన పెద్దలకి మరియు గ్రామ ప్రజలకి, అలాగే క్రికెట్ టోర్నమెంట్ ఆడడానికి వచ్చిన మా బీబీ నగర్ యువకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత పెద్ద బీపీఎల్ సీజన్ 2 ఇంత మంచి సక్సెస్ కావడానికి మాకు సపోర్ట్ చేసిన పెద్దలు అన్న రామాంజనేయులు గౌడ్ గారికి, అలాగే పింగళన్న గారికి, అలాగే పివి శ్యామ్ సుందర్ రావు గారికి, అలాగే మల్లగారి శ్రీనివాస్ గారికి, గోలి నరేందర్ అన్న గారికి, అలాగే మాకు ఈరోజు సీజన్ 2లో ఈరోజు సెమీఫైనల్ అండ్ ఫైనల్స్కి లంచ్ ప్రోగ్రామ్ మాకు డొనేట్ చేసిన ఎండి అక్బర్ అన్న గారికి, అలాగే కాస్ల రగన్న గారికి ధన్యవాదాలు. వాళ్ళు ఈరోజు మాకు ఈ సీజన్ 2కి సెమీఫైనల్ ఫైనల్స్కి లంచ్ ప్రోగ్రామ్ కూడా మాకు 300 మందికి లంచ్ ప్రోగ్రామ్ కూడా మాకు అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ టోర్నమెంట్ జరుగుతున్న ఈ మాకు గ్రౌండ్ ఇచ్చి ఈ ల్యాండ్ ఓనర్ గారికి, అలాగే మాకు ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్ట్ చేశారు. సీజన్ 2 ఇది ఇలాగే నెక్స్ట్ ఇయర్ కూడా మేము సీజన్ 3 సీజన్ ఇట్లా ప్రతి ఇయర్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. ఈ సీజన్ 2లో ఈరోజు సెమీఫైనల్ ఫైనల్ ఈరోజు జరుగుతుంది. ఇదేంటంటే మళ్ళీ మాకు శ్రీరామనవమి 6th ఉన్నది. స్టేజ్ ప్రోగ్రామ్ 7th రోజు 8th రోజు స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటాయి. అదే రోజు ఈవినింగ్ ఈ కప్ అనేది అందజేయడం జరుగుతుంది. మాకు వీళ్ళందరికీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కావున గెలిచిన టీము మరియు రన్నర్ టీమ్స్ రెండు కూడా విత్ జెర్సీతోని 8 గంటల వరకు 7వ తారీఖు అందుబాటులో ఉండాలి. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పరు, ఒకసారి మీరు కూడా క్యాప్టెన్స్ ఎవరైతారో వాళ్ళు నోటీస్ చేసుకొని 7వ తారీఖు సాయంత్రం 8 గంటల నిమిషాలకు అక్కడ మన గ్రామ పంచాయతీ స్టేజ్ వద్దకు రావాలి. అలాగే మన బీబీ నగర్ సంబంధించి అందరి యువకులు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా ఇప్పటి వరకు ఈ టోర్నీ నిర్వహించిన ఆర్గనైజర్స్ చాలా కష్టపడ్డారు. గ్రౌండ్ కోసం అయితే ఎల్లవేళ కష్టపడ్డ రెండోసీనని అయితే అభినందించాలి. మరియు అట్లే మన దేవరుపల రంజిత్, శ్యామ్, సందీప్, శ్రీధర్, పృథ్వీ, బాలు, వేణన్న, ఇక్కడ సరే ఎవరి పేరు చెప్పకుండా బాధపడదు, అందరూ కూడా చాలా చాలా టైం ఇచ్చి వాటర్ ఇంట్లో పనిచేస్తారో లేదో తెలియదు కానీ ఈయనైతే శాంతి చల్లిర్రు పిచ్ కోసం గ్రౌండ్ కోసం. వారికి ప్రత్యేక భాస్కర్ కావున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎల్లవేళలా ఏదున్నా కానీ ఎవరికి ఏమున్నా కానీ బీబీ నగర్ యువత బీపీఎల్ కానీ ఇంకేదైనా ప్రోగ్రాం నిర్వహించినప్పుడు అందరం కూడా ముందుండి అందరం కలిసికట్టుగా రేపు జరగబోయే ప్రోగ్రాంలు ఇంకా చాలా ముందున్నాయి చేసుకోవాలి. అలాగే మనకు గ్రౌండ్ లేదు కాబట్టి నార్న్ ఎస్టేట్ లో ఓ గ్రౌండ్ కోసం కలెక్టర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడానికి ఈ జాతర అయిపోయినాక ఒకసారి ప్లాన్ చేసుకున్నాం. కావున అందరూ కూడా బీపీఎల్ సంబంధించిన వాళ్ళు ఎవరున్నా ముందుకు నిలబడి మనం గ్రౌండ్ సాధించే విధంగా ముందుకు పోవాలి. మనకు స్పాన్సర్ చాలా మంది ఉన్నారు. మనకు బీబీ నగర్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. మనం ముందుకెళ్ళాలి. రేపు రాబోయే తరం ఇప్పుడన్నా మనం క్రికెట్ ఆడుతున్నాం, రేపు రాబోయే తరం మొత్తం ఓన్లీ సెల్లులలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు మనం నేర్పే విధంగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడే విధంగా మనం వాళ్ళకు గ్రౌండ్ లో క్రికెట్ ఆడితే ఏమొస్తుందని తెలియజేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ముందుకెళ్ళి రేపు పొద్దున గ్రౌండ్ సాధించి 4 ఎకరాలు 5 ఎకరాలు మనం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దాం. రంగపురం విలేజ్ లో నార్ని ఎస్టేట్ లో 36 ఎకరాలు గవర్నమెంట్ సర్వే నెంబర్ 47 లో ఉన్నది. దానికోసం మనం అందరం ముందుకు పోతే అది ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఎవరో అడిగి మనం ఆడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికీ ఉంటుంది కదా. ప్రతిసారి ఒకసారి మనం టోర్నమెంట్ పెట్టినా అంటే సాయంత్రం కానీ పిల్లలు కానీ ఎవరైనా వెళ్ళి ఆడుకోవచ్చు. దాని విధంగా మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ పోనీకి అందరికి ఇంటిమేషన్ ఇస్తాం. ఎవరైతే ముందు టైం ఇచ్చి ముందుకు వస్తారో వాళ్ళతో పాటు ముందుకెళ్ళి గ్రౌండ్ సాధించే విధంగా ఈ బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ బీబీ నగర్ ఓన్లీ మన యువకుల అందరం కలిసికట్టుగా ఆడుకొని మన బీబీ నగర్ని ఐక్యతని చాటడం. అదేవిధంగా రేపు రాష్ట్ర మండల జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పెట్టే విధంగా అట్లే ఆర్గనైజర్ ఇప్పుడైతే ఎవరైనా పనిచేసారో వాళ్ళు ముందుకు వెళ్ళాలని, అలాగే వారికి ఏదన్నా మనం బీబీ నగర్ వారిని సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. అలాగే మన ఒకసారి చిన్న ఉపన్యాసం మన రగాన మనకు అన్నదాన కార్యక్రమం మనకు లంచ్ ఏర్పాటు చేసిన ఆయన కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బీబీ నగర్ ప్రీమియర్ లీగ్ 2 విజయవంతంగా సక్సెస్ఫుల్ చేసుకున్నందుకు అందరికీ
ఈ బీబీనగర్ ప్రీమియర్ లీగ్ అనే ప్రోగ్రాం ఇంత మంచి ఎత్తున కండక్ట్ చేసి ఆర్గనైజింగ్ చేసి అందరినీ ఏకదాటిని తెచ్చి పట్టణ యువకులందరినీ ఇక్కడ అందరినీ సపోర్ట్ చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి సహకరించిన పట్టణ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు ముందు మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకెళ్లాలని, దానికి పెద్దల సహకారం కానీ మాలాంటి యువత సహకారం కానీ అందరి వెళ్ళలా మీకు అందుబాటులో ఉంటూ సహకారం చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అలా ప్రతి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఈ నిన్న ఇవాళ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వలేకపోయారు, ప్రైజెస్ అనేసి అందుబాటులో లేవు. కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ రోజు ప్రైజెస్ తెచ్చినాక స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఇస్తాం. ఇప్పుడు విన్నర్స్ టీమ్ రైజింగ్ వారియర్స్ వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాము. అలాగే రన్నర్ అప్ బీబీనగర్ ఎలైట్ ఈగల్స్ వారికి కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చోటు హుస్సేన్ వారికి కూడా కంగ్రాట్స్ అన్నా. మీ ప్రైజ్ అలాగే బెస్ట్ బౌలర్ వచ్చేసి 7 రూపాయల రంజిత్ కుమార్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా టీమ్ కోసం, గ్రౌండ్ కోసం, బీపీఎల్ కోసం కష్టపడ్డ వాళ్ళే. వాళ్ళకి రావడం చాలా సంతోషంగా ఉంది. బిగ్ హ్యాండ్ ప్లీజ్. అలాగే రంజిత్ 15 వికెట్స్, వెల్ ప్లేడ్ అమ్మా. అలాగే మనకు ఇంత సహకారం వచ్చి లంచ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అన్నకోటి చిన్న శాలువత సహకారం. రండి అందరు రండి. రావాలా